అమెరికా కెనడాలో పనిచేస్తున్న హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ వైద్య పరిశోధనలో ముఖ్యమైన ప్రయోగం కోసం మనుషుల మలాన్ని పరీక్షించాలని భావిస్తోంది. ఇందుకోసం మల విసర్జన నమూనాలు పంపించాలని ప్రజలను కోరుతోంది. ఇందుకు వారికి పెద్ద ఎత్తున డబ్బును కూడా ముట్టచెప్పనుంది. అయితే ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్. ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఉండే మలం కోసమే కంపెనీ వెతుకుతోంది. ఆరోగ్యకరమైన కలుషితం కాని వ్యాధి నిరోధక సూక్ష్మజీవులు ఉండే వారి నుంచి మలాన్ని సేకరిస్తుంది. పేగుల్లో ఉండే ఒక రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఎందుకు ఉంటాయో నిర్ధారించుకునేందుకు వీరి మలాన్ని పరీక్షించనుంది కంపెనీ. సాధారణంగా మన పేగుల్లో వేలాది రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ఒక రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇవి పలు వ్యాధులకు దారితీస్తాయి. ఇవి గట్ బ్యాక్టీరియాను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు. ఈ క్రమంలోనే మానవుల మలాన్ని కొనుగోలు చేస్తుంది హ్యూమన్ మైక్రోబ్స్. డోనర్లు ఒక్కో షాంపిల్కు $500 అంటే మన కరెన్సీలో సుమారు 41,000 ఇస్తారు. రోజు మల విసర్జన చేసే వారికైతే ఏడాదికి దాదాపు $180,000 అంటే దాదాపు 1,40,00,000 చెల్లించనుంది. అయితే దాదాపు 10 లక్షల మందిని పరీక్షిస్తే ఒక్కరు కూడా దొరకలేదని తెలుస్తోంది. హ్యూమన్ మైక్రోబ్స్ తరతరాలుగా 0.1% కంటే తక్కువ సూక్ష్మజీవులను కలిగి ఉన్న వ్యక్తులను ఎంపిక చేయనుంది. అంటే పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఈ సూక్ష్మజీవులను కలిగి ఉన్న కొద్ది మంది వ్యక్తుల కోసం కంపెనీ వెతుకుతోంది. తద్వారా వారు ఈ అధిక నాణ్యత గల మలం దాతలను పరిశోధకులతో కనెక్ట్ చేస్తోంది. సదరు వ్యక్తులను వైద్యులు, పరిశోధకులు, ఆసుపత్రులు, క్లినికల్ ట్రయల్స్ వ్యక్తులతో కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మలాన్ని డొనేట్ చేయవచ్చు. హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్సైట్ ప్రకారం సంస్థ ఇచ్చే డబ్బు సరిపోకపోతే సొంత ధరను నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యాలు గత కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పెరుగుతున్నాయని, జనాభాలో ఎక్కువ భాగం ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నారని కంపెనీ పేర్కొంది. ఈ పరిస్థితి తరతరానికి విపరీతంగా క్షీణిస్తున్న సంక్షోభమని వ్యాఖ్యానించింది. ఇటీవలి మైక్రోబయం పరిశోధన ఆవిష్కరణలు ఈ ప్రధాన సమస్యను పరిష్కరిస్తాయనే ఆశలను రేకెత్తించిన ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న 0.1% మంది వ్యక్తులు తమ పరిశోధనకు అవసరమని వెల్లడించింది. తద్వారా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు వివిధ జీర్ణకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం కలిగించవచ్చని భావిస్తోంది. హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్సైట్లో ఉన్న ఒక వీడియోలో స్టూల్ డోనర్ కావాలని పోస్ట్ చేసింది. ఈ హ్యూమన్ వేస్ట్ ఎవరైనా కాపాడొచ్చని వివరించింది. అయితే సెలెక్ట్ అయిన డోనర్లకు హ్యూమన్ మైక్రోబ్స్ ముందుగానే డబ్బు చెల్లిస్తుంది. దాతలు డ్రై ఐస్ ఉపయోగించి శాంపిల్స్ షిప్పింగ్ చేయాలి. అంతేకాదు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతోంది.